హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిస్కనెక్ట్. సో ప్రతి వీడియో లాగానే దీంట్లో కూడా ఒక మంచి డిమాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, సీసీటీవీ కెమెరా అసెంబ్లింగ్ యూనిట్ బిజినెస్. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ మార్జిన్, మార్కెట్ డిమాండ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వీడియోలకు వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సీసీటీవీ కెమెరా అసెంబ్లింగ్ యూనిట్ బిజినెస్. సో మనం ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే ఇండియాలో సీసీటీవీ కెమెరా మార్కెట్ అనేది చాలా ర్యాపిడ్ గా అండ్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అండ్ వీటిని హౌసెస్, స్కూల్స్, మాల్స్, రెస్టారెంట్స్ అండ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఇలా ప్రతి దగ్గర సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కి అయితే కామన్ గా అండ్ కంపల్సరీగా అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా వీటిని మ్యాండేటరీ గా ఉంచాలని చెప్పి రూల్ కూడా పాస్ చేసింది. అండ్ ఇంకోటి మనం ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే ఇండియాలో స్మార్ట్ సిటీస్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. వాటికి సీసీటీవీ కెమెరాస్ కూడా చాలా కంపల్సరీగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో దీని మార్కెట్ వచ్చేసరికి అరౌండ్ $1 బిలియన్ మార్కెట్ కి లాస్ట్ ఇయర్ 2024 లోనే ఆల్రెడీ రీచ్ అవడం జరిగింది. అండ్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గా 17 to 20% CAGR తో ఈ మార్కెట్ అనేది ఇండియాలో చాలా ర్యాపిడ్ గా అండ్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అండ్ మనం ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో ఎక్కువగా ఈ సీసీటీవీ కెమెరాస్ అనేవి చైనా మేడ్ కంపెనీస్ ఎక్కువగా మార్కెట్ లో దొరకడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ చైనా మేడ్ కంపెనీ కాకుండా ఇండియా మేడ్ కంపెనీస్ కే ఎక్కువగా ప్రోత్సాహం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ బిజినెస్ ని ఆర్ యూనిట్ ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి లోన్స్ అండ్ సబ్సిడీ ఇచ్చి కూడా ఎంకరేజ్ కూడా చేస్తుంది. సో ఇక మంచి అవకాశాన్ని యూజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ అసెంబ్లింగ్ యూనిట్ ని సెటప్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ అండ్ మంచి గ్రో అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి. అండ్ ఈ బిజినెస్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ లకు వచ్చేసరికి మనం స్మాల్ స్కేల్ యూనిట్ ని సెటప్ చేసుకుందాం అనుకుంటే అరౌండ్ షెడ్ అండ్ స్పేస్ కి అరౌండ్ సెటప్ కి అరౌండ్ 2 to 3 lakhs ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. టూల్స్ అండ్ టెస్ట్ బెంచెస్ కి వచ్చేసరికి 1 to 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రా మెటీరియల్స్ ని అప్ టు 3 months వరకు మనం బల్క్ గా పెట్టుకోవడానికి అరౌండ్ 3 to 5 lakhs వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టాఫ్ శాలరీ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ తో కలుపుకొని అరౌండ్ 2 to 3 lakhs ఇన్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా మనం ఒక స్మాల్ స్కేల్ సెటప్ ని స్టార్ట్ చేయాలనుకుంటే అరౌండ్ 7 to 13 lakhs లో అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంకొంచెం పెద్దగా వెళ్దాం, ఒక స్మాల్ స్కేల్ నుంచి ఒక మీడియం స్కేల్ యూనిట్ ని సెటప్ చేసుకుందాం అనుకుంటే అప్ టు 20 lakhs లో అయితే మీరు ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అసెంబ్లింగ్ యూనిట్ కి సంబంధించి రా మెటీరియల్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ సీసీటీవీ అసెంబ్లింగ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే PCB బోర్డ్స్, సెన్సార్స్, లెన్స్, ప్లాస్టిక్ మెటల్ హౌసింగ్, ఐఆర్ ఎల్ఈడీస్, కనెక్టర్స్, కేబుల్స్, ప్యాకింగ్ బాక్సెస్, స్క్రూస్. సో ఈ రా మెటీరియల్స్ స్పేర్ పార్ట్స్ అనేవి మనం ఎక్కడ దొరుకుతాయి అనేసరికి మన ఇండియాలోనే మనకి మెట్రో సిటీస్ లైక్ ముంబై, హైదరాబాద్ అండ్ ఢిల్లీ లాంటి ప్లేసెస్ లో వెరిఫైడ్ సెల్లర్ ని వెతికి పట్టుకోవచ్చు. లేదా మీకు కాంటాక్ట్స్ దొరకట్లేదు అనుకుంటే ఇండియన్ మార్ట్ అండ్ ట్రేడ్ ఇండియా లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఆన్లైన్ లోనే వెరిఫైడ్ సెల్లర్స్ ని వెతికి పట్టుకొని మీరు బల్క్ గా స్టాక్ ని తెప్పించుకోవచ్చు. సో ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఈ యొక్క స్పేర్ పార్ట్స్ క్వాలిటీని చెక్ చేసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే క్వాలిటీ కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తేనే ప్రాపర్ గా కెమెరాస్ అన్ని వర్క్ అవ్వడం జరుగుతాయి. సో ఈ బిజినెస్ కి సంబంధించి మెటీరియల్స్ అండ్ టూల్స్ లోకి వచ్చేసరికి సో మనం అసెంబ్లింగ్ యూనిట్ ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి పెద్ద పెద్ద మిషనరీస్ అవసరం లేదు. సో బేసిక్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఉంటే ఈ అసెంబ్లింగ్ యూనిట్ ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే సాల్డరింగ్ స్టేషన్ ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. హాట్ ఎయిర్ గన్, క్రాంపేజ్ టూల్స్, స్క్రూ డ్రైవర్, టెస్టింగ్ మానిటర్, BVR అండ్ NVR ప్లస్ పవర్ సప్లై అండ్ సింపుల్ గా ప్యాకింగ్ టేబుల్ కూడా మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చిన్న యూనిట్ ని సెటప్ చేసుకోవడానికి ఈ బేసిక్ టూల్స్ ఉంటే, ఈ రిక్వైర్మెంట్ ఉంటే సరిపోతుంది. అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ లైసెన్స్ కి వచ్చేసరికి మనం ప్రాపర్ గా చెక్ చేసుకోవాల్సింది GST రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ MSME అండ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు లోన్ అండ్ సబ్సిడీకి మీరు అప్లై చేసినప్పుడు కంపల్సరీగా ఈ MSME సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ ట్రేడ్ లైసెన్స్ అండ్ షాప్ లైసెన్స్ కూడా మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లైసెన్స్ మీద మీరు మీ ప్రొడక్ట్ ని సేల్ చేయాల్సి ఉంటుంది. అండ్ BAS సర్టిఫికేట్ ఆర్ CRS సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా కెమెరా మోల్స్ కి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ట్రస్ట్ అండ్ క్వాలిటీ మీకు ప్రమోట్ చేయడానికి ఈ BAS సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అడగడం జరుగుతుంది. అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకునేసరికి
కంపల్సరీగా ఈ సర్టిఫికేట్ అనేది ఎక్కడైనా సరే అడగడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ కి సంబంధించి ప్రాఫిట్ మార్జిన్ లోకి వచ్చేసరికి ఒక కెమెరా, ఒక సీసీటీవీ కెమెరాని మనం అసెంబ్లింగ్ చేయడానికి అరౌండ్ 1000 to 1200 రూపీస్ అయితే ఖర్చు అవడం జరుగుతుంది. అండ్ అదే మీరు హోల్సేల్ గా మీరు సేల్ చేస్తే, లైక్ రీటైల్ గా సేల్ చేయగలిగితే మీకు అరౌండ్ 2000 to 2200 రూపీస్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఓవరాల్ గా యావరేజ్ గా చేసి చూసుకుంటే మీకు ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి ఒక కెమెరా మీద అరౌండ్ 800 రూపీస్ మిగిలే అవకాశం అయితే ఉంది. సో మనం మార్జిన్ వైపు చూసుకుంటే అరౌండ్ 40 to 45% మార్జిన్ మిగిలే అవకాశం అయితే బిజినెస్ లో ఉంది. అండ్ ఫైనల్ గా మార్కెటింగ్ ప్లాన్ లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోకల్లో ఉన్న హార్డ్వేర్ స్టోర్స్, ఎలక్ట్రీషియన్ షాప్స్ లో మీరు హోల్సేల్ గా ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళతో టైఅప్ అయ్యి మీరు బల్క్ గా సప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ఐటమ్ ఎక్కువ వెళ్ళడం వల్ల మీ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే ఈ లోకల్ ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు అండ్ కెమెరాస్ ని ఫిక్స్ చేసే వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో కూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. సో వాళ్ళతో ప్రమోట్ చేయగలిగితే మీ యొక్క ప్రొడక్ట్ వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అండ్ బిల్డింగ్స్ ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో లేదా ఎగ్జిస్టింగ్ గా కెమెరాస్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళి టైఅప్ అయ్యి వాళ్ళకి మీ కెమెరా గురించి చెప్పి, క్వాలిటీ చెప్పి, సో వాటిని మీరు కన్విన్స్ చేయగలిగితే మీకు వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపీటెడ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇంకోటి మెయిన్ గా ఏంటంటే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీ యొక్క బ్రాండ్, మీ సీసీటీవీ కెమెరా బ్రాండ్ గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ప్రమోట్ చేయగలిగితే మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నుంచి ఆర్డర్స్ వచ్చే కూడా అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇండియన్ మార్ట్, ట్రేడ్ ఇండియా, ఉదాహరణ లాంటి B2B ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని కూడా మీరు బల్క్ ఆర్డర్స్ ని తెచ్చుకునే అవకాశం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయగలిగితే మంచిగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ గ్రోత్ లో మీరు స్టార్ట్ చేయగలిగితే మంచిగా మీ బ్రాండ్ గ్రో అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది. అండ్ ఈ బిజినెస్ కి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ టిప్స్ వచ్చేసరికి ముందుగా మీరు అసెంబ్లీ యూనిట్ ని స్టార్ట్ చేసే ముందు BIS సర్టిఫికేట్ ఎంత బేగా వీలైతే అంత బేగా అప్లై చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ వల్ల మీకు చాలా యూజర్స్ అండ్ బెనిఫిట్స్ ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకోటి మెయిన్ గా ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్టెడ్ సప్లయర్స్ దగ్గరే అండ్ బెస్ట్ క్వాలిటీ కాంపోనెంట్స్ ని తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేయండి ఆర్ అసెంబ్లీ చేయండి. లేకుంటే మీ యొక్క సీసీటీవీ కెమెరా అనేది కస్టమర్ దగ్గరికి వెళ్ళి వర్క్ అవ్వకపోయినా లేక ఏమైనా ప్రాబ్లం వచ్చినా రిటర్న్ వస్తే మీకు లాస్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సప్లయర్స్ ని కూడా మీరు ఒకరితోనే కాకుండా ఇద్దరు ముగ్గురుతో టైఅప్ అవడం వల్ల మీకు స్టాక్ షార్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడైతే ఒకరి దగ్గర లేకపోయినా ఇంకొకరితో టైఅప్ అవడం వల్ల మీకు రెగ్యులర్ గా స్టాక్ అనేది ఎప్పుడు ఇందులోనే ఉంటుంది. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ని చూసుకొని ముందుగా ప్లాన్ చేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ యొక్క గ్రోయింగ్ మార్కెట్ లో కానీ మీరు ఈ స్టేబుల్ గా స్టార్ట్ చేసి ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని గ్రో చేయగలిగితే మంచిగా మీరు రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ బిజినెస్ ఐడియా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.